ఎలా మనం దేవుని మహింపరచాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మనం బహుగా ఫలించాలి. ఆమె చెప్పండి గట్టిగా. 30% 30దంతులుగాను 60దంతులుగాను అంటుంటారు. 30దంతులు కాదు, 60దంతులు కాదు, 100 అంతేకా. ఆమె చెప్పండి గట్టిగా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తన వేయగా ఎంత చెప్పాలి? ఎంతో అంత. ఇస్సాకు ఆ దేశమందు ఉన్న విత్తన వేసి 100 ఆ సంవత్సరం పంటను పండాడు. ఈ సంవత్సరంలో దేవుడు 100 మీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు. 100 మీరు ప్రభు కోసం ఫలించబోతున్నారు. ఫలము లేని చెట్ల వలన ఆయనకి మహిమ కలగదు. ఫలము లేని చెట్ల వల్ల ఆయనకి సంతోషం కలగదు. మీరు 100 ఫలించాలి. అప్పుడే ప్రభునామం మహింపరచబడుతుంది. మనం ఫలించాలంటే అంత తేలికైన విషయమా? బైబిల్లో ఆది కాండంలో 49వ అధ్యాయం. యోసేపు ఫలించడి కొమ్మ. త్వరగా చదవండి. 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించను. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చదవండి మా. విలుకాండ్రులు అతని వేధించారు, బాణములు వేసి అతని హింసించారు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదిగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు జీవితం ఒక ఫలభరితమైన జీవితం. తనకు విరుద్ధంగా వ్యతిరేకముగా విలుకాండ్రులు అతని వేధించారు, బాణాలు వేసి అతని హింసించారు. మనుషులు ఫలం అనేది ఈజీగా రాదండి. అబ్రహం పాస్టర్ గారు ఈ స్థాయికి ఈ స్థితికి వచ్చాడంటే అది ఒక రోజుతో జరిగిన కార్యక్రమం ఏం కాదు. చాలా శ్రమలు. ప్రేమక గారు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే వారికి ఈజీగా ఈ స్థితి రాలా. ఒక పిడికిడి అన్నం కోసం కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి దైవ సేవకులకి. ఎన్నో పోరాటాలు. నేననే కాదు, ప్రేమక గారనే కాదు, చాలామంది దైవ సేవకులు ఈరోజు అభివృద్ధిని, సమృద్ధిని, క్షేమాన్ని, సేవా సరిహద్దులు విశాలపరచబడడం చూస్తున్నారేమో. కానీ దీని వెనకాల దైవ సేవకుల శ్రమ, పోరాటం, కన్నీళ్ళు, ఆకలితో అల్లాడిన సందర్భాలు, కాలి నడకతో కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన సందర్భాలు, చాలా పోరాటాలు ఉన్నాయి. విలుకాండ్రులు అతని వేధించారు, బాణము వేసి అతని హింసించారు. కానీ యోసేపు ఊట యొద్ద నాటబడి ఫలించడు కొమ్మగా మారాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ విలుకాండ్రులు ఎవరంటే ఎవరో కాదు, వాళ్ళ అన్నలే. ఎవరండి? ఎవరు చెప్పాలి? ఎవరు? సహోదరులు, తన సహోదరులే. మనకు గొడవలు ఎక్కడ ఉండదండి, మన సహోదరుల మధ్యలో ఉంటుంది గొడవ, అన్నదమ్ముల మధ్యలో ఉంటుంది, అక్క చెల్లెల మధ్యలో ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటుంది. వీళ్ళందరి బాధ ఏంటంటే వాళ్ళ నాన్న యోసేపుకి రంగురంగు చొక్కా ఇచ్చాడు కదా, ఇది కాదు ఆయన బాధ. వేసాడు, ఆయనకు ఒక చొక్కా అయితే నాకు ఒక చొక్కా, నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి, యోసేపుకేమో కలరంగి. అంగి ఇచ్చాడని కాదు బాధ, ఈడు కలలు గంటాడు. ఆ కళలో ఆయన పన నిలబడుతుంది, మన పనులు ఆయనకి సాగిల పడుతుందంట. సూర్య చంద్ర నక్షత్రాలు ఆయనకు సాగిల పడతాయి అంట. సూర్యుడు అంటే మా నాన్న, చంద్రుడు అంటే మా అమ్మ, నక్షత్రాలు అంటే మేమే. ఎవరు చెప్పారు? వీళ్ళే అనుకోవడం. యోసేపు పన నిలబడితే మా పనులు ఆయనకి సాగిల పడాలి. కలలు గంటా ఉంటాడు, దర్శనాలు చూస్తుంటాడు. ఈ దర్శనాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. కలలు కనేవాడు వస్తున్నాడు, అప్పటిదాకా కామ్గా ఉంటారా? వచ్చాడు రా, ఆ కలలు కనేవాడు వచ్చాడు. అర్థమైందండి? విలుకాండ్రులు ఆయన వేధించారు, బాణము వేసి హింసించారు. ప్రియులారా, విశ్వాసయాత్రలో హింసను అనుభవిస్తున్నావా? మనుషులు వేధించుకొని తింటున్నారు పాస్టర్ గారండి.
ఈ వేధింపు భరించలేకపోతున్నానండి. రోజు నాకు ఇదే పాట అండి, నా వేదనలో వెదకితిని. రోజు ఇదే పాట అంటే ఎట్లా పాస్టర్ గారండి? అప్పుడప్పుడు ఉత్సాహగానం కూడా పాడాలి కదండి. నేను ఉత్సాహగానం పాడదాం అనుకుంటే రోజు వేదనే. నేను ప్రిపేర్ అయ్యి ఉత్సాహగానం పాడదాం అనుకుంటాను, మరలా నన్ను బాధ పెడతా, మరలా వేదనలో వెదికితిని. వేధించే మనుషులు రకరకాలుగా వేధిస్తారు. రకరకాలమైన వేదన, రకరకాలమైన పోరాటాలు. విలుకాండ్రులు ఆయన వేధించారు, బాణము వేసి అతన్ని హింసించారు. ఆ హింసల మధ్యలో, వేదన మధ్యలో ప్రేమైన వాళ్ళరా, నీటి యోరాన ఉండి, లేకపోతే ఊట యొద్ద ఆయన ఉండి ఒక ఫలించడి కొమ్మగా మారాడు. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా. జీవితంలో మనం ఎన్నెన్నో దర్శనాలు ఉన్నాయి, కాలాలు ఉన్నాయి, ప్రార్థన పవర్ ఉంది, వాక్యం చెప్పగలిగిన సామర్థ్యం ఉండొచ్చు, మీకు ప్రార్థన చేసే పవర్ మీకు ఉండొచ్చు, ఎన్నో శ్రేష్టమైన గుణాతిశయాలు ఉన్నప్పటికీ కూడా మనుషులు ఆయా సందర్భంలో మనల్ని హింసిస్తారు, బాధిస్తారు, కష్టపెడుతుంటారు. కలవరపడదు. ఏలియా గురించి మనం చూస్తే ఆకాశం నుండి అగ్నిని కురిపించినవాడు, ఆకాశం నుండి వర్షమును కురిపించినవాడు. మనం అనుకుంటాం ఇంకా సక్సెస్ వచ్చేసింది, ప్రైజ్ లార్డ్, ఉద్యోగం వచ్చేసేసిందండి ఉద్యోగం, పెళ్ళి కుదిరిపోయిందండి పాస్టర్ గారు, పలానా రోజు పెళ్ళి, మీరు తప్పక రావాలి పాస్టర్ గారు అండి, పెళ్ళికి రావాల్సింది, పెళ్ళి అయిపోయిందండి అంటారు. అంటే అసలు అప్పుడే మొదలవుతుంది అసలు ముసలి పండుగ ఉంది, ముసలి పండుగ అన్నట్టు. సక్సెస్ అంటే మనం అనుకుంటాం ఇంకా అగ్ని కురిపించేశాను, వర్షం కురిపించేశాను అని ఏలియా అనుకుంటున్నాడు. కానీ ప్రియులారా, అగ్ని కురిసిందన్నా, ఒకవేళ వర్షం కురిసినప్పటికీ కూడా యెజబెల్ అనే స్త్రీ బతికే ఉంది. బతికిందా పోయిందా? బతికే ఉంది. కొన్నిసార్లు సాతానుడిక కాళ్ళ కింద తొక్కేసామంటామా, మరలా ఇంకొక వైపు నుండి వస్తూనే ఉంటాడు. కొన్ని సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం కలగకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, సాతాను యొక్క పతనాన్ని దేవుడు ప్రారంభించాడు. సాతాను యొక్క పతనాన్ని ప్రారంభించాడు. త్వరలోనే సాతాన్ని శీఘ్రముగా నీ కాళ్ళ కిందకి దేవుడు దయచేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పటికే తన పతనం స్టార్ట్ అయిపోయింది. తన కాలం కొంచెమని సాతానుడు తెలుసు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి, మనకు విపరీతంగా సమస్యలు పెరిగిపోతుందంటే దాని అర్థం ఏంటంటే ముగింపుకు వచ్చింది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాస్టర్ గారండి విపరీతంగా ఎండ, ఏంటండి రోహిణి కార్తీనా అమ్మా, రోహిణి కార్తీ, ఓకే, రోహిణి కార్తీ వచ్చేసింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇంక ఎండలు పీక్లోకి వెళ్ళింది. ఎండ అంటే రోలు కూడా బద్దలైపోతుందంటే ఏదో చెప్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే రోళ్ళు కూడా బద్దలైపోతాయి. రోలు ఏంటి, తలకాయ బద్దలైపోతుంది, నరాలే చెట్లిపోతున్నాయి. రోలు సంగతి ఆలోచిస్తున్నారు. ప్రైజ్ లార్డ్. ప్రేమైన వాళ్ళరా, ఎండ తీవ్రంగా పెరిగిపోతుందంటే దాని అర్థం ఏంటంటే ఎండ ముగింపు రాబోతుంది, దీవెనకరమైన వర్షం కురవబోతుందని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెజబెల్ స్త్రీ విజృంభించింది. ఈయన అనుకున్నాడు అందరూ యెహోవాయే దేవుడు అని అన్నారు. ఇంకేముంది, జనమంతా మనకు ఫుల్ ఫేవర్గా ఉన్నారు. ఎవరికి ఎవరు ఫేవరు? జస్ట్ ఫ్లేవరే, ఫేవర్ ఏమి లేదు, జస్ట్ ఫ్లేవరే అంతేకా. యెహోవాయే దేవుడు అని గంతులేసేశారు. ఇక దేశం మారిపోయింది. రాబోయే రోజులన్నీ మంచి రోజులే, అన్ని మంచి రోజులు వచ్చేసని ఆయన ఆనందిస్తున్న లోపల ప్రియులారా, యెజబెల్ ఒక వార్త, ఒక లేఖ పంపించింది. ఆ మాట విన్న వెంటనే భయపడిపోయి మరణాపేక్ష గలవాడై ఒంటరిగా పారిపోయి బదరుషు కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసి అగ్ని కురిపించినవాడు, వర్షం కురిపించినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ జరిగిన ఈ సబ్జెక్ట్ అంతా కూడా యెజబెల్కి ఎవరు చెప్పుకుంటారమ్మా? అమ్మా ఎవరు చెప్పారు? ఆహాబు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆహాబు కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏలియాకి, ఒకప్పుడు ఏలియా అంటే ఆహాబుకు పడేది కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి
భోజనానికి వెళ్ళమంటే భోజనానికి వెళ్తున్నాడు. వర్షం వస్తుంది కనుక నీవు వెళ్ళి రథమెక్కి తొందరగా వెళ్ళమని చెప్తే ఇప్పుడు ఏలియా మాట వింటున్నాడు ఆహాబు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆమె కోపంతో విజృంభించి ఏలియాకి ఏదో హాని తలపెట్టాలని అనుకునిందండి. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధిస్తున్న విలుకాంటలు మనల్ని వేధించవచ్చు, మనల్ని బాధ పెట్టచ్చు. ఈ చులకన శ్రమ ఎన్నదగినవి కానే కాదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. వేధించిన మరణాపేక్ష గలవాడై బదవృక్షం కింద కూర్చొని చనిపోదామని తను ఆలోచించిన. ఇంకొక విషయం చెప్పనండి, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు ఎవడు సూసైడ్ చేసుకోవాలని అనుకోడు. ఒకవేళ అలా అనుకుంటున్నాడంటే వాడు క్రైస్తవుడే కాదు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా నరకానికి పోతాడు అనండి. ఆత్మహత్య చేసుకునేవాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు. ఎక్కడికి పోతాడు? కాబట్టి ఎవరు సాహసించరు నాకు తెలిసినంతవరకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందుకే ఈయన సూసైడ్ చేసుకుని చనిపోకుండా నీవే నన్ను చంపేయమంటున్నాడు. ఏంటండి? నీవే నన్ను చంపేయమంటుంటే చంపడానికి కోసం దేవుడు ఏర్పరచుకోలేదండి. నువ్వు ఫలించడి కొమ్మగా మారాలి, బహుతరములకు ఆశీర్వాదకరంగా నీవు మారాలి, బాధపడిన చోట బహుగా అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. ఏలియా నీవు సూసైడ్ చేసుకొని చనిపోయావనుకో ప్రపంచం ఏమని చెప్పుకుంటారు? ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుని కోసం ఏదో చేస్తానన్నాడు, అగ్నిని కురిపించాడు, ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, ఘనకార్యాలు ఎన్నో చేశాడు. ఒక ఆడ మనిషికి భయపడి, ఒక స్త్రీకి భయపడి బదరు కింద కూర్చొని దిగులు పడి పోయాడు. ఈ మాట కాదు మన పక్షాన వినబడవలసింది. మనల్ని గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకోవాలి. చెప్పండి కూడా మొదలు గట్టి హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు ఈరోజు మన మధ్యలో లేరు, కానీ దైవ సేవకుల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారంట. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అన్నున్నప్పుడు ఎంత గొప్పగా మాట్లాడుకున్నారో లేదో ఏంటండి, అన్న ఉన్నప్పుడు మాట్లాడుకున్నారు, అది కొంతవరకే ఉంటుంది. అన్న దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు మన పరిచర్యను గురించి, యేసన్న గారి గురించి బహు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నీవు పోయిన తర్వాత కూడా నిన్ను గురించి గొప్పగా మాట్లాడాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవుడు అవకాశం ఇస్తే పరలోకం నుండి మనం తొంగి చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికో భయపడిపోయి పారిపోయి చనిపోయాడని మాట కాదు. ఇశ్రాయేలు ప్రజలకి రథము రౌదు నీవే. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. ఇజబేలు చరిత్ర ఇజబేలుతోనే క్లోజ్ అయిపోయింది, కానీ ఏలియా జీవితం ఏలియాతో ముగించబడలేదు. ఆ పరంపరను కొనసాగించడానికి కోసం, ఆ వారసత్వాన్ని కొనసాగించడానికి కోసం ఎలీషాను దేవుడు లేవనెత్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రశస్త వేళ విలుకాంటలు వేధించనివ్వండి, మనుషులు బాధించనివ్వండి. వేధింపుల్ని బాధను చూసి కంగారు పడద్దు. యోసేపు జీవితంలో ఎన్నో వేదనలు సమస్యలు, తన సహోదరులు అతను వేధించారు, బాధించారు, కానీ యోసేపు ఫలించడే కొమ్మగా మారాడు. ఊట యొద్ద ఫలించడే కొమ్మగా మారాడు. దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించింది. ప్రపంచ దేశానికి ఆహారాన్ని పంచగలిగిన వాడుగా మార్చాడు. ఆమె ఈరోజు నువ్వు కరువులో ఉండొచ్చు, ఈరోజు సంఖ్యల మధ్యలో ఉండొచ్చు, ఈరోజు శ్రమల మధ్యలో ఉండొచ్చు, ఈరోజు ఆపదల మధ్యలో నీవు ఉండొచ్చు. నీ జీవితంలో ఒక మంచి రోజు రాబోతుంది. ఆ రోజు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు నేను ఎక్కించబోతున్నట్టు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడదు. కనుక మన ప్రభు కోసం బహుగా ఫలించాలి. ఊట యొద్ద దేవుని సహవాసంలో మనం ఉండాలి. త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు, తోటలో ఉండే అంజూరపు చెట్టు. త్రోవ పక్కన ఉండే అంజూరపు చెట్టు, తోటలో ఉండే అంజూరపు చెట్టు. మన త్రోవ పక్కన ఉండేవాళ్ళు కాదు, మన తోటలో ఉన్నవాళ్ళు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనకు ఒక తోట ఉంది. ఇది దేవుని తోట, ఇది దేవుని తోట. ఈ తోటలో మీరు ఉన్నారంటే మీరు ధన్యులు, భాగ్యవంతులు. హల్లెలూయా. నేనైతే దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తానండి.
నేను ఎప్పుడు దేవుని కృతజ్ఞత, దేవుడు నాకు ఇలాంటి ఒక ఉన్నతమైన తోటలో కొంచెం చోటు ఇచ్చాడు. నేను పుట్టి పెరిగిందంతా కర్ణాటక. నేను కన్నడ కుటుంబానికి చెందినవాడిని. నేను ఎక్కడో కర్ణాటకలో పుట్టి పెరిగాను. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో దైవజనులు యేసన్న గారి చేత, పరిశుద్ధాత్మని సహాయం చేత స్థాపించబడిన ఈ మహిమ కలిగిన తోటలో నాకంత చోటు దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ తోటలోనికి రాకుండా ఉండుంటే, త్రోవ పక్కన నేను ఉండుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు. త్రోవ పక్కన ఉండుంటే ఏ అపవాది చేతిలో పడేవాడినో తెలీదు. ఏ దుష్టుని చేతిలో నష్టపోయి ఉండేవాడో నాకు తెలీదు. ఈ మహిమ కలిగిన, ఈ కంచె కలిగిన తోటలోనికి ప్రభు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కంచె కలిగిన తోటలో ప్రభు నన్ను నాటాడు. ఈ ఉన్నత ఉపదేశంలో ప్రభు స్థిరపరిచాడు. ఈ కంచె కలిగిన తోటలో అపోస్తలుల సహవాసం, అపోస్తలులతో ప్రార్థన చేయుట, అపోస్తలులతో రొట్టె విరుచుట, అపోస్తలుల బోధలో దేవుడు నన్ను స్థిరపరిచాడు. కనుక ఈ సహవాసంలో మనం ఉన్నప్పుడు, దేవుని సహవాసంలో మనం ఉన్నప్పుడు, మన నూరంతలుగా ప్రభు కోసం ఫలిస్తాం. ఫలించడు కొమ్మగా మారుతాం. మనం ఫలించినప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తోటలో త్రోవ పక్కన ఉన్న చెట్లు ఫలాలు లేవు. తోటలో ఉన్న చెట్లు కూడా ఫలం లేదు. అయినప్పటికీ ఆ తోటకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ తోటకు ఒక తోటమాలి ఉన్నాడు. ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు ఏదైనా ఆపద వస్తే ప్రార్థన చేయడానికి దైవ సేవకులు ఉన్నారండి. నాకు ఏదైనా ఆపద వస్తే ప్రార్థన చేయడానికి మీరు ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వలన మనం ఫలభరితంగా, నూరంతలుగా ప్రభు కోసం ఫలించే ఒక ఫలభరితమైన జీవితాన్ని మనం చేయాలి. నీటి యోరాన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ప్రతి వాళ్ళకు ఒక కాలం దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వచ్చినప్పుడు నువ్వు దేవుని కోసం ఫలించాలి. అప్పుడే దేవుడు మహిమను పొంది. అలా కాకుండా ఎండిపోయిన చెట్టులాగా వాడిపోయిన చెట్టులాగా కొంతమంది వాడిపోతూ ఉంటారు ఆత్మీయ జీవితంలో. కొంతమంది ఎండిపోతూ ఉంటారు. కొంతమంది సొమ్మసిల్లిపోతుంటారు. సొమ్మసిల్లిపోవడం కాదు దేవుని చిత్తం. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఆయన కోసం ఎదురు చూడాలి. నూతనమైన ఫలాన్ని పొందుకోవాలి ఎల్లప్పుడూ. ప్రైజ్ ది లార్డ్. వర్షము లేని సంవత్సరమున చెప్పాలి, చింత నొందదు కాపు మాన. వెట్ట తగిలినది భయపడదు. స్తోత్రం చెప్పనది గట్టిగా. ఎన్ని సమస్యలు వచ్చినా భయపడేదే లేదు అనండి. భయపడేదే లేదని చెప్పండి. అసలు భయపడేది లేదు, అసలు భయమే లేదు. నీ నోటి మీద నవ్వుని ఎవడు పాడు చేయకూడదు, అంతే, అవకాశం ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు ఏడిపిస్తే మనం ఏడవడం, ఒకడు నవ్విస్తే మనం నవ్వడం కాదు. నవ్వాలంటే నవ్వుతాం, ఏడవాలంటేనే ఏడుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఒకడు రెచ్చగొడితే మన కోపం రాదు. ఆడు రెచ్చగొడితే నాకెందుకు కోపం రావాలి? నాకు కోపం రావాలంటేనే కోపం వస్తుంది, అంతే. ప్రైజ్ ది లార్డ్. మన జుట్టు శత్రువుల చేతిలో లేదు, మన జుట్టు మన చేతిలోనే ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటారు దేవుని ప్రజలు. ఎందుకంటే నీటి యోరాన నాటబడిన చెట్టుది. ఆ చెట్టుకు దేవుడే ఆశ్రయం. యోసేపు ఊట యొద్ద ఫలించడు కొమ్మ. తండ్రి దగ్గరనో లేకపోతే ఇంకెక్కడో కాదండి, ఊట యొద్ద ఫలించడు కొమ్మ. సమయం పట్టవచ్చు, మన దర్శనాలు నేర్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. వెయిట్ చేద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వేచి చూస్తాం. మన కళ్ళ ముందు, యోసేపు కళ్ళ ముందు ఆ చెరసాల ఎదురు వాళ్ళ కళలు నెరవేరినాయి. వాళ్ళకి నిన్న కళ వచ్చింది, ఈరోజు నెరవేరింది. విచిత్రంగా ఉంది కదండి. ప్రైజ్ ది లార్డ్. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఈరోజు ఉద్యోగం వచ్చేసింది. ఇట్లాంటివి మనం విన్నప్పుడు కడుపు మండుతూ ఉంటుంది. నిన్న ఇంటర్వ్యూకి పోయాడు, ఈరోజు జాబ్ వచ్చింది. నేను 3 ఏళ్ళ నుండి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు. అసలు నన్ను పట్టించుకున్నాడు లేడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళది చిన్న చిన్న కళలండి. నిన్న కళ వచ్చింది, ఈరోజు వాళ్ళ కళ నెరవేరింది. ఫరో కళ వచ్చింది, అది కూడా నెరవేరింది. కానీ నా కళ ఎప్పుడు? ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా కళ ఎప్పుడు నెరవేరుతుంది? నెరవేరే సమయం ఉంది. వాళ్ళ కళ అంతవరకేమో. నీ దర్శనం చాలా గొప్పది, నీ దర్శనం చాలా గొప్పది, నీ దర్శనం చాలా గొప్పది. సమయం వస్తుందండి. ఆ రోజు చెరసాల నుండి సింహాసనం దగ్గర దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఐగుప్తు దేశానికి దేవుడు అధికారిగా ప్రభు మార్చాడు. కాబట్టి సమస్యలు వచ్చిన నీ నోటి మీద చిరునవ్వు చెరగనివ్వకు. ఆమేన్. బెట్ట తగిలినా భయపడదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. ఓకే. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని వర్షము లేకపోయినా ఆదాయం లేకపోయినా ఏం పర్వాలేదు. ఆమేన్. డబ్బు ఉన్నప్పుడు హుషారుగా ఉండడం, డబ్బు లేనప్పుడు ఉసూరని ఉండడం, హెల్తీగా ఆరోగ్యం ఉన్నప్పుడు హుషారుగా ఉండడం, ఆరోగ్యం లేనప్పుడు కళ్ళంతా తేలేసేసి నేను ఎక్కడున్నా అండం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యం లేకపోయినా సేవ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా అంతేనా? దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంటది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు మానదు. చింత లేదు, చింతపడదు, చింతించదు, కాపు మానదు. ఎప్పుడు ఫలభరితమైన చెట్టే. ఎందుకంటే మనం నాటబడింది దేవుని యోరాన నాటబడి ఉన్నాం. ప్రభు దగ్గర మనం నాటబడి ఉన్నాం. ప్రభు సహవాసులు మనం ఉన్నాం. మనం నిశ్చయముగా బహుగా ఫలించబోతున్నాం. డౌట్ ఏమొద్దు. డౌటా అండి? నో డౌటే లేదు. ఇక దేవుని కోసం మీరు బహుగా ఫలించబోతున్నారు. మీలో ప్రజలు ఫలాలు చూడబోతున్నారు. మారు మనసుకు తగిన ఫలాలు చూడబోతున్నారు. పరిశుద్ధాత్మ ఫలాలు చూడబోతున్నారు. మంచి ఫలాలు చూడబోతున్నారు. హల్లెలూయా. సరే, ఇంకొక 2 రెఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వాక్యం ముగించుకుందాం ఒక 10 నిమిషాలు. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అతడు సమరయుడు. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచచ్చు. దేవుని ఎవరు మహిమపరుస్తారు? దేవుని మహిమపరిచే విధానం ఏంటంటే తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఆమెను చెప్పడం గట్టిగా. దేవుని నామం ఎప్పుడు మహిమపరచబడుతుందంటే కృతజ్ఞతాస్తుతులు. ఏ స్తుతులు అండి? శృతి 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 అంటుంటారు కొంతమంది. మనం ఎవరిని ఎగతాళి చేయకూడదని చేస్తుంటాడు అనుకుంటారు కొందరు. శుద్ధి అని కాదు. ఆ ప్రైజ్ అనేది, స్తుతి అనేది గుండె లోతుల నుండి రావాలండి. ఆమేన్. గంటలు అన్న నేను 3 గంటలు ప్రభుని స్తుతి. ఎలా స్తుతిస్తుంటే శృతి 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 శృతి. అమ్మాయి ఏడు సచ్చారు వీళ్ళందరూ, పిలిచిన పలకరు ఎట్టుపోయారు వీళ్ళు. శృతి శృతి ఇట్లా 3 గంటలు స్తుతిస్తుందంట. ఎందుకమ్మా? నేను 3 గంటలు అవసరం లేదు. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు స్తుతించిన గుండె లోతుల నుండి కృతజ్ఞత రావాలి. హల్లెలూయా. ఆ కృతజ్ఞత వచ్చినప్పుడు కళ్ళు చెమ్మెక్కిపోతుంది. అంతేకా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళలో నీళ్లు, కృతజ్ఞతతో కూడిన ఆరాధన అది. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు చెల్లించే, ప్రభు చేసిన మేలులు తలంచి 10 మంది కుష్ఠవ్యాధితో బాధపడుతూ దేవుడి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చేయమని అడిగారండి. వెళ్ళి మీ దేహాన్ని యాజకులకు చూపించుకోండి. అసలు ముట్టుకోలేదు, వాళ్ళని టచ్ చేయలేదు. ఏంటండి, వాళ్ళు ఎంతకాలం నుండి ఉంది ఈ రోగం? నీకేనా లేకపోతే మీ వాళ్ళకి ఎవరికైనా ఉందా? అసలు ఎన్ని పర్సెంటేజ్ ఉంది ఇది? అసలు నువ్వేమైనా స్కానింగ్ చేసావా? స్కానింగ్ పోవాలంటేనే దడపడుతుంది జనాలకి. ఎందుకంటే స్కానింగ్ వెళ్తే ఖచ్చితంగా మరి ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఏదో కూడా చెప్తారు. ఏంటండి, స్కానింగ్కి వెళ్ళి వచ్చినా అప్పుడే చనిపోతారు, స్కానింగ్కి వెళ్ళకపోయినా అప్పుడే చేస్తారు.
అదేదో స్కానింగ్ చేసుకోకుండానే పోదాం. ప్రైజ్ లార్డ్. ఏం చెప్పలేదు, వెళ్ళి మీ దేహాన్ని యాజకులకి చూపించండి. ఎందుకంటే యాజకులు నిర్ధారిస్తారు వ్యాధి ఎంతవరకు ఉంది, ఎలా నిర్ధారించదు. వాళ్ళు చెప్తే ఇక ఆ నిర్ధారణ అనేది జరుగుతుంది. వెళ్ళి మీ దేహాన్ని చూపించుకోమంటే 10 మంది హరిబరిగా పరిగెత్తుకుంటూ వెళ్ళారండి. వెళితే దారిలో ఉండగానే దేవుడు వాళ్ళకి స్వస్థత ఇచ్చేసాడు. నేను నమ్ముతున్నాను, ఈ ఆరాధన ముగించుకొని మీరు వెళుతుండగానే ఈ గేట్ దాటే లోపల దేవుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, స్వస్థపరచునుగాక. మాట మాత్ర పంపి ఆయన మిమ్మల్ని స్వస్థపరచునుగాక. హల్లెలూయా. అరికాలు మొదలుకొని నడునెత్తిన వరకు ఉన్న ప్రతి వ్యాధుల బలాన్ని దేవుడు నిర్మూలపరచునుగాక. నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని ప్రభు చెప్పాడు. నా దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచును దేవునికి సాధ్యమేనా? నీ కుటుంబస్తుని స్వస్థపరచును దేవునికి సాధ్యమేనా? ఆయనకు సాధ్యమే. డౌట్గా ప్రార్థన చేయకూడదు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సరే వాళ్ళు వెళ్ళండి అంటే విశ్వాసంతో వెళుతుండగా 10 మందికి దేవుడు దారిలోనే స్వస్థత అనుగ్రహించాడు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. హల్లెలూయా. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకి సాగిలపడ్డాడు. యేసుప్రభు అంటాడు, ఆ తొమ్మండుగురు ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మిమ్మల్ని ప్రభు అడుగుతున్నాడు, ఆ తొమ్మండుగురులో నీవు ఉన్నావా, లేకపోతే ఆ ఒక్కడిలో ఉన్నావా? పెద్ద గ్రూపు. ప్రైజ్ ది లార్డ్. అక్కో నీ గ్రూపులో చేరినా నేను. ఎందుకమ్మా నా గ్రూపులో అంటే, ఇది పెద్ద గ్రూపు. ఏ గ్రూప్ అండి? పెద్ద గ్రూపు. మీ గ్రూపులో చేరినా అన్నా, మీ సంఘంలో నేను చేరినా. ఏసన్న గారిని ఎవరు అడిగారంట, అన్నా ఒక మంచి సంఘం ఉంటే నాకు చూపించమంటే, ఒక్కడు మంచి సంఘం నాకు తెలిసి నీకు మాత్రం చెప్పను అన్నాడు. ఎందుకంటే నీవు వెళ్ళామనుకు ఆ సంఘం కూడా పాడైపోతుందండి. అది పెద్ద సంఘం, అది మెగా చర్చి. 90 మంది ఉన్ని. కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగిన మనస్సు మనకుందా? ఏంటి ఆరాధన అంటే ఏంటి? నేనేదో పాడడం, మీరు నాతో కలిసి పాడడం, వాళ్ళ వాయిద్యాలు వాయించడం, హుషారు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టడం, నీరసం వచ్చినప్పుడు చపాతీ చేయడం, ఇది కాదు కదా. గుండె లోతు నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే మీ విషయంలో దేవుని చిత్తము అని వాక్యంలో రాయబడింది. జరగని విషయాలు పక్కన పెట్టండి, జరగని విషయాలు చాలా ఉన్నాయి మన లైఫ్లో. ఇంకా జరగని విషయాలు చాలా ఉన్నాయి. నేను కూడా చాలా విషయాల కోసం కొన్ని జరగవలసిన చాలా ఉన్నాయి. ఉండనివ్వండి, ప్రార్థన చేద్దాం. అంతేగాని దేవుడిని జీవితంలో చేసిన కార్యాల కొరకు స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు దేవుడు ఒక థాట్ ఇచ్చాడండి నాకు, అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టే. ఇది పెద్ద ప్రిపరేషన్ ఏం కాదు, ఎప్పటి నుండో చెప్తున్నాను 7 ఆరాధనలు జరగాలని. నాకు మన సడన్గా ఆలోచన వచ్చింది. కనీసం నేను ఆ సండే కూడా లేను, మీకు ముందే చెప్దామంటే. ఈవినింగ్ సర్వీస్లో ఉన్నాను. నేను తమ్ముడికి పీటర్కి చెప్పాను అనమాట, పీటర్ ఇట్లా అనుకుంటున్నాం, ఇట్లా 5 o'clock సర్వీస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. జస్ట్ ఒక అనౌన్స్మెంట్ అంతే. ఆరాధన ప్రారంభిస్తే విస్తారంగా వచ్చారు. ఆ తర్వాత వారం వచ్చారు, ఈ వారం విస్తారంగా వచ్చారు. మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తున్నాడు. మనసులో ఒక ఆలోచన వస్తే దాన్ని దేవుడు సఫలపరుస్తున్నాడు. దీని గురించి స్తుతించండి, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎన్నెన్నో మేలులు ప్రభు మీ జీవితంలో చేశారు. వాటన్నిటిని తలంచి స్తుతించండి. రాసుకోండి, ఒక పేపర్ రాసి చూడండి. మీరు రాయడం మొదలెడితే పేజీలు చాలవు. అన్ని అద్భుతాలు ప్రభు మీ జీవితంలో చేస్తున్నాడు. సజీవుల లెక్కలో ప్రభు మిమ్మల్ని ఉంచాడు. హల్లెలూయా. మరణ ద్వారమున ప్రవేశించకుండా దేవుడు కట్లను తెంచి విడుదల ప్రసాదించి విమోచన దేవుడు ప్రసాదించాడు. కృతజ్ఞత ఏ విషయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఎంత ఉందని కాదు ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. నీకు ఉండే సాధారణమైన ఒక మామూలు డొక్కు బైకి అనుకో,
నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పి ఆ బైక్లో వెళుతుంటే ఏంటండి హాయిగా ఉంటుంది. ప్రైజ్ అలాడ్. వెచ్చటి గాలి కూడా చల్లటి గాలిగా ఉంటుంది. ప్రైజ్ అలాడ్. బైక్ మీద నీవు, నీ భార్య, నీ పిల్లలు పోతుంటే అస్సలు ఆకాశంలో ప్రయాణం చేసినట్టు ఉంటుంది. ఏది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళితే. కాస్ట్లీ కార్లో కూర్చొని అనుకుంటూ వెళుతున్నాం అనుకో, చిరాకు వస్తుంది. బండి తోలంటే ఆయనకి చిరాకు వస్తుంది. ఆయన బండి తోలుతుంటే పక్కన కూర్చుంటే ఈమెకి చిరాకు వస్తుంది. వీళ్ళిద్దరు చిరాకు చూసి పిల్లలు వెనక కూర్చొని పాన పరాగు తిందామనిపిస్తుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అండి. ఆ పెద్ద ఫుడ్ ఏం కాదు, హెవీగా ఉన్న ఫుడ్ ఏం కాదు. 5 రొట్టెలు 2 యేసుప్రభు చేతులు పెడితే యేసుప్రభు ఏం చేశాడు తెలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రైజ్ లార్డ్. ఎంత? 5 ఎంత? 500. ఎంత జీతం? 3000. 3,000కి ఏం చేయాలి నేను? బియ్యం ఎంత తెలుసా? ఎంతనగానండి. ప్రైజ్ లార్డ్. పెట్రోల్ ఎంత? ఎంతన కానీ. సిలిండర్ ఎంత? ఎంతన కానీ. ఉల్లిపాయల రేటు ఎంత తెలుసా? ఎంతన కానీ. ప్రైజ్ లార్డ్. అక్కడ ఎంత ఉందనేది కాదు ముఖ్యం, అక్కడ కృతజ్ఞత ఉందనేదే ముఖ్యం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడంటే వేల మంది కడుపు నిండా తృప్తిగా తిన్నారు. 12 గంపలు మిగిలింది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చేసి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడండి. దేవునికి మహిమ చెల్లించి చూడండి, మిగిలే ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకా మిగిలే ఉండేటట్లుగా ప్రభు చేయబోతున్నట్టు. హల్లెలూయా. తొమ్మండుగురు ఎక్కడంటే మరి ఎవరి పనిలో వాళ్ళు బిజీ, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. మేలు పొందిన వెంటనే కనీసం ఒక థ్యాంక్ యూ చెప్పలేరా? పిల్లలు కూడా నేర్పించాలి మనకి, ఎవరు హెల్ప్ చేసిన థ్యాంక్ యూ. ప్రైజ్ అలాడ్. పెద్దలు కూడా తెలుసుకోవాలి అవన్నీ. ఎవరైనా ఒక చిన్న గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి, కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. అది ఆచారంలా కాదు, గుండె లోతులుండి కృతజ్ఞత చెప్పాలి. అప్పుడు మనకి ఎంత ఉంది, మన దగ్గర డబ్బులు ఎంత ఉంది, మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది, అది సబ్జెక్టే కాదు. ఎంత ఆస్తి ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, అది డాబాలా లేకపోతే పూరి పాకా లేకపోతే అవన్నీ అసలు సబ్జెక్టే కాదు. అది అక్కడ నీ కృతజ్ఞత ఉందా అనేది ముఖ్యం. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక అమ్మాయి స్టేజ్ మీద చక్కగా పాడుతుంది, మన సహోదరులు కీర్తన సంకీర్తన. కూర్చోండి ఆయన. పిల్లలు చక్కగా పాడుతున్నారు. దేవుడు తెలుగు రాష్ట్రాలు చక్కగా బిడ్డలను వాడుకుంటున్నారు. దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించుగాక. సరే, దేవుడు కొందరికి మంచి స్వరం ఇచ్చి ఉంటాడు. ఆ అమ్మాయి మంచి స్వరంతో పాడుతూ ఉంటే ముందు వరుసలో ఒక అమ్మాయి కూర్చొని విసుక్కుంటుందంటే, ప్రభువా అసలు నీవు ఉన్నావా, అసలు ఉన్నావా? వాళ్ళకేమో అంత గొంతు, నాకేమో నా గొంతు వింటే నాకే ఇరిటేషన్ అవుతుంది. అసలు కొంచెం అంత కాకపోయినా కొంచెం ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళలో ఉన్నది నాలో లేనిదేమిటి అని గొడవ పడుతుందంట దేవుని సన్నిధిలో. కొంతమంది దేవుడితో గొడవ పడుతుంటారు, అది వేరే విషయం అనుకోండి. గొడవ పడుతుంటే మొత్తం మీద పాట పాడిన తర్వాత ఆ దేవుని పాట పాడిన అమ్మాయి బయలుదేరి వస్తుంటే ఎవరో ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఇట్లా తీసుకొస్తున్నారంట. తర్వాత తనకు తెలిసింది ఏంటంటే ఆ పాడిన అమ్మాయికి 2 కళ్ళు లేవు. అప్పుడు తన మనసాక్షి తనకు చెప్తుందంట, కళ్ళు లేకపోయినా ఆమె కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తుంది. గొంతు లేకపోయినా ఎట్టో, అంత మధురమైన స్వరం లేకపోయినా మనం ఎట్టో పాడవచ్చు. కానీ కళ్ళు లేకపోయినా ఆమె దేవుణ్ణి దూషించలేదు. దేవుడు నీకు అన్ని అవయవాలు ఇచ్చాడు, అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తుంది. నీవు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు అని తన మనస్సాక్షి నొప్పిస్తే అక్కడ ఏడ్చిందంట ఆమె. ప్రేమైన వాళ్ళ గమనించి చూడండి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు చూడండి. ఒక పిడికిడి అన్నం కోసం, ఒక ముద్ద అన్నం కోసం ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు. తల్లిదండ్రులు లేకుండా అల్లాడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తండ్రి ప్రేమ నోచుకోలేక అల్లాడిపోయే పిల్లలు ఎంతమంది ఉన్నారు. తల్లిని కోల్పోయిన బిడ్డలు ఎంతమంది అల్లాడిపోతున్నారు. పిల్లలు లేక ఎంతమంది తల్లిదండ్రులు రోధిస్తున్నారు. వాళ్ళందరూ ఒకసారి తేరి చూడండి. అలా చూసుకున్నప్పుడు నీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చుంటే నీవు ధన్యురాలు కదా, నీవు ధన్యుడు కదా. నీకు మంచి పిల్లల్ని దేవుడిస్తే నీవు ధన్యురాలు కదా, ధన్యుడు కదా నీవు. హల్లెలూయా. సరే, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.
బహుగా ఫలించడం వల్ల తండ్రి నామం మహింపరచబడుతుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఆయన నామం మహింపరచబడుతుంది. అండ్ సత్క్రియలు, మనం అన్ని జనుల మధ్యలో సత్క్రియలు చేసినప్పుడు దేవుని నామం, మన సత్క్రియలను బట్టి దేవుని నామం అన్ని జనులందరూ దేవుని మహింపరుస్తారని వాక్యంలో ఉంది. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసురాజా, మీరే తండ్రి. ఆరాధన ఇంతవరకు మీరు తోడుగా ఉండి తండ్రి, ఈ సన్నిధి మాకు తోడుగా వచ్చి తండ్రి మీరు జయకరంగా నడిపించినందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. సాయా ప్రభా పాటల ద్వారా మీరు మై పొందారు. స్తోత్రం 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 యేసురాజా. ఇప్పుడు పాస్టర్ గారి ద్వారా తండ్రి వర్తమానాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. మేము బాగా ఫలించినట్లు తండ్రి, ఫలం నిలిచి ఉండేటట్టు తండ్రి, మీలో చక్కగా వేరుపాడినట్టుగా సహాయం చేసి మై పొందండి తండ్రి. దూరప్రాంతం నుండి అనేక మంది ప్రజలు వచ్చి ఉండగా తండ్రి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. స్తోత్రం 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 శరబలక తరబల శరబలక స్తోత్రం 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 యేసు రాజా లబలక శరబలక తరబ స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం ద్వారా చక్కగా నాయన నడిపింపబడి చక్కగా ఫలించినట్టుగా సహాయం చేసి మహిమ పొందండి. స్తోత్రం స్తోత్రం. వాక్యం చెప్పిన మీ బిడ్డ తండ్రి పాస్టర్ గారిని తండ్రి బలపరిచి వాడుకున్నందుగా స్తోత్రం స్తోత్రం తండ్రి. వారి యొక్క ప్రయాణంలో తోడుగా ఉండండి, సహాయం చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. మంచి ఆరోగ్యం తెచ్చండి అయ్యా. స్తోత్రం స్తోత్రం. అమెరికా ప్రయాణంలో తండ్రి సహాయం చేసి అయ్యా మీరే గొప్ప కార్యం చేసి మహిమ పొందండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరూ మీ చేతికి సమర్పించుకొని కంచి వేసి కాపాడి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడికి సిద్ధపరచు. మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకులు ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, ఈ ఆరాధనలో దైవ సేవకుడు మాట్లాడిన ప్రతి మాట నా జీవితంలో, మా జీవితాల్లో నెరవేర్చబడాలని బహుగా ఫలించి నా ద్వారా దేవుని నామం మహింపరచబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ నా దేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. లేలుయా లేలుయా లేలుయా.